హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా నేను లిఖిత. గత ఏడాది జూన్లో అక్కినేని అఖిల్ జైనాబ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. చాలా సాదాసీదాగా జరిగిన ఈ పెళ్లి వేడుక తర్వాత సోషల్ మీడియాలో వీరిద్దరిపై కొంతమంది ట్రోలింగ్ కూడా చేశారు. ముఖ్యంగా జైనాబ్ వయస్సు, ఆమె మతం వంటి అంశాలను ప్రస్తావిస్తూ విమర్శలు కూడా చేశారు. తాజాగా ఈ విషయంపై అఖిల్ స్పందించాడు. తనకు తన భార్యకు మధ్య ఉన్న వయస్సు వ్యత్యాసం, ఆమె మతం వంటి విషయాలు తనకు అస్సలు సమస్యగా అనిపించలేదని అన్నాడు. పెళ్లికి ముందే వీటిపై తామిద్దరం మాట్లాడుకున్నామని, తన భార్యపై నడిచిన ట్రోలింగ్ గురించి ఆలోచించాలా లేక రాబోయే నా 50 ఏళ్ల జీవితం గురించి ఆలోచించాలా అని అప్పట్లో కొన్ని నెలల పాటు ఆలోచించానని, అయితే నేను మాత్రం నా జీవితం గురించే ఆలోచించానని అన్నారు. ఇవన్నీ నా దృష్టిలో చాలా చిన్నవని, తన భార్యగా మారిన తర్వాత ఇలాంటి నెగిటివ్ పోస్టులు వస్తాయని ముందే తనకు చెప్పి మానసికంగా సిద్ధంగా ఉండమని సూచించానని కూడా అన్నారు. జైనాబ్ కూడా అదే విధంగా పరిణతి చూపించిందని చెప్పారు. తమ జంటపై వచ్చిన ప్రతి ట్రోలింగ్ను దీవెనగా తీసుకున్నామని, కులం, మతం, వయస్సు, ప్రేమ అన్నిటినీ దాటి తమ మధ్య అద్భుతమైన అవగాహన ఉందని చెప్పారు. తాను మానసికంగా, శారీరకంగా కష్టకాలంలో ఉన్నప్పుడు జైనాబ్ అందించిన సపోర్ట్ను ఎప్పటికీ మర్చిపోలేనని, అక్కడి నుంచి తమ మధ్య అండర్స్టాండింగ్ మరింత బలపడిందని చెప్పాడు. సోషల్ మీడియాలో కనిపించే ట్రోల్స్ నుంచి తనను రక్షించలేను, కానీ వాటిని తను ఎలా స్వీకరించిందనే అంశంపైనే ఆధారపడి ఉంటుందన్నాడు. ఈ విషయంలో జైనాబ్ ఎంతో పరిణతి చూపించిందని, 5 ఏళ్ల రిలేషన్షిప్లో తనను బాగా అర్థం చేసుకుందని అఖిల్ చెప్పుకొచ్చాడు. అఖిల్ లెనిన్ మూవీతో సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. మురళీ కిషోర్ అబ్బూరి డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ టాక్ను సొంతం చేసుకుంది. 3 ఏళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన అఖిల్ ఎట్టకేలకు అయ్యగారే నంబర్ 1 అనిపించుకున్నారు. ఈ సినిమాలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.